నేను ఒక్కరోజు ఆలస్యంగా ఢిల్లీ వెళ్ళడం తప్ప ఏమీ జరగదు. మిలాడ్, అనవసరంగా అర్జున్ గారు నా సమయాన్ని వృధా చేస్తున్నారు. నా క్లయింటుని పరోక్షంగా క్షోభ పెడుతున్నారు. సాక్ష్యాధారాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వెంటనే తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిజం బయటపడ్డానికి ఒక్కొక్కసారి ఒక్క క్షణం కూడా ఉపయోగపడుతుంది ఎవరన్నా. కన్న తల్లికి కన్న బిడ్డ దూరం అవడం ఎంతటి బాధాకరమో, కన్న తల్లి కాని తల్లి దగ్గరికి ఆ బిడ్డ చేరడం కూడా అంతే బాధాకరం. ఆ బిడ్డ తరపున ఆలోచించి మాకొక్కరోజు గడువు ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాను. నో యువర్ ఆనర్. మిత్ర, ఈ కేసుకి అర్జున్ కరెక్ట్ కాదు. తను కోర్టులో నోరు కూడా మెదపలేకపోయాడు. వాయిదా అడగడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. మనం వేరే లాయర్ని చూసుకోవడం బెటర్. అవును మిత్ర, ఈ కేసుని అర్జున్ వాదిస్తున్నట్టు లక్ష్మి కనీసం ముందు కూడా చెప్పలేదు. సడన్ గా తీసుకొచ్చేసింది. ప్రాక్టీస్ లేని అర్జున్ అసలేం వాదించగలడు? పైగా మన ఒపోనెంట్ లాయర్ చాణక్య ఢిల్లీ నుంచి వచ్చారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ కూడా. అలాంటి వాడితో తలపడి అర్జున్ ఈ కేసు గెలవటం అంటే ఇంపాసిబుల్. ఇప్పటికే నీ గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ ఉన్నాయి మిత్ర. మన పరువు పోతుంది. కేసు ఓడిపోవడం అంటే మనం తల ఎత్తుకోగలమా? ఆంటీ, పరువు సంగతి తర్వాత. లక్కీ దూరం అయితే నువ్వు తట్టుకోగలవా మిత్రా? చూడు, మన మంచి కోరే చెప్తున్నాను. మనం ఒక మంచి లాయర్ని పెట్టుకుందాం. ఒక్కసారి ఆలోచించు. ఆంటీ, పదండి. మనీషా, మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? మిత్ర అర్జున్ని తప్పించి మన లాయర్ని తీసుకుంటాడంటావా? ఖచ్చితంగా తీసుకుంటాడు. లక్కీని మిస్ అవ్వలేడు కదా. కానీ మనం ఇక్కడ ఒక లాజిక్ని మిస్ అవుతున్నాం. మనకు కావాల్సింది కేసు ఓడిపోవడం కదా. మిత్ర మంచి లాయర్ని పెట్టుకుంటే కేసు గెలిచి లక్కీని దక్కించుకుంటాడు కదా. కంగారు పడకండి ఆంటీ. ఆ ఢిల్లీ లాయర్ ముందు ఏ లాయరు పనికిరాడు. మీరేం వరి అవ్వకండి. అయినా ఈ కేసులో అర్జున్ ఉంటేనే మనకి టెన్షన్. డాడ్, మీకు తెలిసిన ఒక మంచి లాయర్ని మాట్లాడండి. అర్జున్ ఈ కేసు నుంచి తప్పించేద్దాం. అది కాదు మిత్ర, అర్జున్. ప్లీజ్ డాడ్, నాకు లక్కీ ఇంపార్టెంట్. ఇది ఇంతటితో వదిలేయండి. వేరే లాయర్ని పెట్టుకుందామని అందరూ అంటున్నారు. ఆ లాయర్కే ఈ కేసు అప్పచెప్తాం. సారీ లక్ష్మి, ఈ కేసు నుంచి నేను తప్పుకోదలుచుకోలేదు. ఈరోజు నేను ఆ చాణక్యతో వాదించలేక కాదు, నీ గురించి ఆలోచించి కామ్గా ఉండిపోయాను. నా గురించా? అవును, ఆ చాణక్య ఈ కేసుని పార్వతితో స్టార్ట్ చేశాడు. నిజానికి ఈ కేసు మొదలైంది నీతో. నాతోనా? ఈ కేసుకి నాకు ఏం సంబంధం అర్జున్ గారు? సంబంధం ఉంది. ఈ కేసు మొదలైంది మున్నార్లో. లక్కీ పుట్టింది అక్కడే, జున్ను పుట్టింది కూడా అక్కడే. అప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు, భాస్కర్ ఇంట్లో ఉన్నావు.
నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది మిత్ర. ఈ విషయాలన్నీ బయటికి రావాలి. కానీ కోర్టులో అవన్నీ చెప్తే నువ్వు మిత్ర దృష్టిలో మరింత చెడవుతావు. అందుకే నేను ఆగిపోయాను. నేను మున్నార్లో ఉండడానికి లక్కీ పుట్టుకకు సంబంధం ఏంటి అర్జున్ గారు? అది నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వు భాస్కర్ ఇంట్లో ఉన్నట్టు నేను బయట పెట్టడానికి నువ్వు ఒప్పుకుంటే చాలు. రేపు కోర్టులో విచారణ మరోలా ఉంటుంది. లక్కీని క్షేమంగా మిత్ర చేతుల్లో పెడతాను. కాకపోతే నువ్వు అక్కడే ఉండి కూడా ఎందుకు చెప్పలేదని మిత్ర నీతో గొడవ పడే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఆ విషయం బయట పెట్టలేదని కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు తప్పదు లక్ష్మి. లక్కీ కోసం తప్పదు. నిర్ణయం నువ్వే తీసుకో. ఆ నిజం బయటపడ్డాక జరిగే పరిణామాల్ని నువ్వు ఫేస్ చేస్తాను అంటే రేపు నేను కోర్టులో వాదిస్తాను. లేదంటే నువ్వన్నట్టు మరో లాయర్ని తీసుకో. నాకే అభ్యంతరం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకో. ప్రతిసారి నన్ను బాధ పెట్టడమే తన పని అయిపోయింది. నువ్వు తప్పులు చేసి మిగతా వాళ్ళని బలి చేయడం నీకు అలవాటే కదా. ఎలాగో లక్కీ వల్ల బతికి బయటపడ్డాను. నా బతుకేదో నేను బతుకుతుంటే మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు లక్కీని నాకు దూరం చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఆయన నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ నిజం బయటపడితే ఇంకెలా తీసుకుంటారు? ఏం చెయ్యాలి?